హలో గైస్, గుడ్ మార్నింగ్. యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గర సన్ రైజ్ షాట్ వీడియో తీసాం గైస్. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే చూడండి, ఆ టెంపుల్ పైన సన్ మస్తు ఉంది కదా. సో ఈరోజు వీడియో ఏంటిదో ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదా. నా మేనకోడలికి పుట్టింటికలు తీస్తున్నాం. ఈ బ్యూటిఫుల్ మూమెంట్ని నాతో పాటు మీ అందరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అలానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ. చూడండి గైస్, నాకు తెలియకుండా మంకీ క్యాప్ పెట్టేశారు. ఎంత క్యూట్గా ఉంటే కనకమరాలతో చిన్నగా, అందుకే నిక్నేమ్ పెట్టుకున్నాను మంచిగా కనకమరాలు అని. అందుకనే నా మేనగోడల్ని అడుగుతున్నాను నీ కనకమరాలు అని. అదే గ్యాప్లో మా అమ్మ చెల్లి వాళ్ళు వచ్చినారు. అలా స్లోగా ప్యాన్ చేస్తున్న కెమెరా. అప్పుడు మా అమ్మని చూడండి ఎలా పోజ్ ఇస్తుంది సడన్గా మాటలు ఆపేసి. అదనమాట, అలా పోజెస్ ఇచ్చేస్తారు. పొట్టి పిల్ల పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. ఇంకా అలా కార్లో జర్నీ స్టార్ట్ చేసాము. కొంచెం ముందుకు పోగానే వర్షం, ఓరియా జీతము, వర్షం స్టార్ట్ అయిపోయింది. బీభత్సంగా వర్షం పడుతుంది అసలు అన్ఎక్స్పెక్టెడ్గా. ఇక చూడాలి ఇక ముందు ముందు ఎలా ఉంటుంది ఈ జర్నీ అంతా చూద్దాం. ఇంకా లొకేషన్కి వచ్చేసాం. ఫుల్ బీభత్సంగా వర్షం పడుతుంది. ఇంకా మా బావకి చెప్తున్నాను, త్వరగా చెప్పులు వదిలేసి నువ్వు లోపలికి వెళ్ళిపో బావా, పాప తడిచిపోతుంది, నువ్వు తీసుకొని త్వరగా వెళ్ళిపోవాలి. చూడండి ఎంత వర్షం పడుతుందో సడన్గా. ఇంకా అలా లోపలికి వెళ్ళిపోయాము. చూడండి బ్యూటిఫుల్ ఉంది కదా, గ్రీనరీ, వర్షము. ఎదురుగా కనిపించేది గుండం అంటారు కదా. యా రైట్, టికెట్ తీసుకున్నారు మా బావ వాళ్ళు గుండు చేపియడానికి. ఎస్, సో ఫైనల్లీ ఇట్స్ టైమ్ ఫర్ గుండు. ప్రాసెస్ అంతా తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే గోల్డెనింగ్ ఫస్ట్ ఇలా పెట్టి హెయిర్స్ ఒక 5 times ఇలా కట్ చేయాలంట. అది చెప్తుంటే ఇక చేస్తుంది. చూడండి ఇక మాకేమో ఇక టెన్షన్ అవుతూ ఉంది. నా మేన కూడా ఎలా రియాక్ట్ అవుతుందో. ప్రస్తుతానికి అయితే పర్లేదు, కానీ ఒక్కసారి తను స్టార్ట్ చేసేటప్పుడు అయితే చూడాలి ఎలా రియాక్ట్ అవుతుందో. అందరికీ టెన్షన్, చెల్లికి, బావకి, మా అమ్మకి, అత్తమ్మకి, అందరికీ. ఇంకా రెడీ అవుతుంది, చూడాలి. ప్రస్తుతానికైతే బెటరే ఉంది పాప. అసలు ఏం ఏడుస్తలేదు. అస్సలు. అమ్మో, ఏదో అనుకున్నాం కానీ నా మేనగోడు గట్టిగా ఆడపులి, మామూలుగా కూడా కదా. అసలు చూడండి, అసలు కదలని కూడా కదలలేదు. చుట్టుపక్కల పిల్లలు అయితే ఎంత ఏడుస్తున్నారు. అమ్మో, ఎంత కామెడీ ఉంది కదా. ఎంటికలు ఉన్నప్పుడేమో ఒకలాగా ఉంటారు, ఎంటికలు తీసేగానే కూడా ఎంత చేంజ్ అయిపోతుంది. అస్సలు కొంచెం కూడా ఏడుస్తలేదు. అందరం షాక్. ఇంకా అరే భలే, అసలు సీరియస్గా మినిమం ఉంది అసలు. ఆడపులి అంటే ఆడపులే ఎలా సపరిస్తుంది చూడండి. కొంచెం ఇక్కడ ఏంటంటే కొంచెం కదిలింది చూడండి, కొంచెం ముందు వస్తుంది. అక్కడ నాకు టెన్షన్ అయింది ఎక్కడ కట్ అవుతుంది, ఎందుకంటే సెన్సిటివ్ ఉంటుంది కదా. సో చూడండి ఇప్పుడు వస్తుంది. ఇదిగోండి, నా గుండె చూసింది, వాళ్ళ అమ్మని చూసి అగం కదిలింది. అమ్మా, ఒక్క సెకండ్ టెన్షన్ అయింది ఎక్కడ కట్ అవుతుంది అని చెప్పి. హ్యాపీగా అయితే నడుస్తుంది ప్రస్తుతానికి. అసలు ఏడవడం లేదు, మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సో ఫైనల్లీ ద గుండు బాయ్.
ఫైనల్లీ వచ్చేసాము లొకేషన్కి. ఇంకొక ఇక ట్విస్ట్ ఏంటంటే ఫోన్స్ లోపలికి అలో లేదన్నారు. ఆల్రెడీ తెలుసు, కానీ అయినా కూడా ట్రై చేసాం, బట్ అస్సలు అలో చేయలేదు. సో దర్శనం అయిపోయింది మంచిగా. సో లొకేషన్ చూడండి గైస్, వర్షం పడింది, అంతా గ్రే కలర్ విత్ గోల్డ్ భలే ఉంది కదా. ఇక్కడ కొంచెం ఇంకా ఫొటోస్ దిగుదామని చెప్పేసి కొంచెం సెట్ చేసుకొని, జనాలు చూడండి ఎంతమంది, ఫోటోలు ఫోటోలు ఫోటోలు. గైస్ మర్చిపోకుండా ఎక్కడ ఫోటో దిగకపోయినా ఇక్కడ మాత్రము కంపల్సరీగా ఫోటో మాత్రం ఎక్కడ మిస్ కాకపోయినా ఇక్కడ మాత్రం కంపల్సరీ దిగండి. మీరు ఫ్రేమ్ చేయించుకునేది అయినా కూడా రెడీగా ఉంటారు, అంత బ్యూటిఫుల్గా వస్తాయి. ఆ లైటింగ్ కానీ గోల్డ్ కలర్ విత్ గ్రే ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, పిచ్చెక్కిపోయింది అసలు, మామూలు కూడా కాదు. ఈ ఫొటోస్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా ప్రసాదం దగ్గరికి వెళ్ళాము. అక్కడ చూస్తే ట్విస్ట్, టికెట్ కౌంటర్ వేరే దగ్గర, ప్రసాదం వేరే దగ్గర చేంజ్ చేశారంట. చూడ్డానికి ఇంకా ప్రసాదం ఫైనల్లీ అయిపోయింది. ఇంతవరకు జరిగిందంతా మేము ప్లాన్ చేసుకున్నది, కానీ ఇప్పుడు జరగబోయేది మేము అస్సలు ప్లాన్ చేసుకోలేదు. అదే కమ్మలు కుట్టించడం. చిన్నారి తల్లి నా నింగి జాబిలి. అలా చిన్న షాపింగ్ ఫినిష్ చేసుకొని వస్తుంటే దారిలో సడన్ గా కనిపించింది పాతగుండం. అరే ఇది ఇంకా ఉందా, కొంచెం ఇలా బాగానే ఉంది అంటే టెంపుల్ అంతా కన్స్ట్రక్షన్ చేశారు కదా, సో ఇది కూడా చేశారేమో అనుకున్నాం, కానీ ఉంది పాతది. అలానే కదా కొంచెం స్టెప్స్ పెట్టి అలా కొంచెం రెనోవేట్ చేశారు. ఇంకా పెద్దగా ఉంటుండే ఇది యాక్చువల్గా, కానీ బాగుంది ఇది. ఇక్కడ ఈ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుండే కదా. సో అలా అంతా ఫినిష్, అంత దర్శనం అంతా మంచిగా అయింది గైస్. అలా ఫినిష్ చేసుకొని రిటర్న్ స్టార్ట్ అవుతుంటే నా పాపని బస్సులో పలకరిస్తుంది చూడండి, ఎట్లా ఇగ్నోర్ చేస్తుందో. అడిగింది నాకు కమ్మలు కుట్టిస్తారా, నన్ను ఏడిపిస్తారా అని చెప్పేసి. సో గైస్ ఇది ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మర్చిపోకుండా సపోర్ట్ చేయండి గైస్, మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.